ప్రైజ్ గాడ్. ఈరోజు మనం మొదటి దినవృత్తాంతముల గురించి వివరించుకుందాం. ఈ పుస్తకం పాత నిబంధన బైబిల్లోని ఒక పుస్తకం. ఈ మొదటి దినవృత్తాంతంలోని పుస్తకం పాత నిబంధనలోని ఒక పుస్తకం. ఇది ఇశ్రాయేలీయుల యొక్క యాజక ప్రవాసం తర్వాత చరిత్రను అందిస్తుంది. ఈ పుస్తకం 2 భాగాలుగా ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలని 2 పుస్తకాలుగా రాయబడింది మాట. ఆదాము నుండి దావీదు పూర్వీకుల వరకు విస్తృతమైన వంశావళితో ప్రారంభించి ఆరాధన, ఆలయం మరియు యూదా యొక్క ప్రాముఖ్యతపై దృష్టి సారించి దావీదు పాలన కూడా వివరిస్తుంది. బాబిలోనియన్ ప్రవాసం తర్వాత మరియు నిరీక్షణ అంటే ఆశ మరియు కొనసాగింపును అందిస్తుంది. క్రీస్తు పూర్వం 5వ లేకపోతే 4వ శతాబ్దంలో వ్రాయబడిన పుస్తకం ఇది. దావీదు వంశం ద్వారా నిజమైన ఆరాధన మరియు మెస్సయ్య ఆశను నొక్కి చెబుతోంది. పాత రికార్డులను సంకలనం చేస్తుంది ఈ పుస్తకం. బాబిలోనియన్ ప్రవాసం తర్వాత సుమారు 450-425 మధ్య BCE మధ్య రచించబడింది. దీనిని ఎజ్రా ప్రవక్త లేదా క్రానికల్కి ఆపాదించబడింది. అంటే ఎజ్రా రాశారు అని ఆపాదించబడింది మాట. బహిష్కరణ తర్వాత యూదా వారి చరిత్రను అర్థం చేసుకోవడానికి, దేవుని నిబంధనను పునరుద్ఘాటించడానికి మరియు సరైన ఆరాధనపై మరియు మెస్సియా యొక్క శాశ్వతమైన ఆశపై దృష్టి పెట్టడానికి సహాయం అనే ఉద్దేశంతో ఈ పుస్తకం రచించబడింది. 1-19 అధ్యాయాల నుండి ప్రవాసం నుండి తిరిగి వచ్చే వరకు వంశాలను గుర్తించింది మాట. అంటే 1-19 అధ్యాయాలు, 1వ అధ్యాయం నుండి 19 వరకు ప్రవాసం నుండి తిరిగి వచ్చే వరకు వంశావళి. దావీదు వంశపారంపర్యంగా యూదా మరియు యాజక లేవీయ వంశాలను నొక్కి చెబుతోంది. దావీదు పాలన 10 అధ్యాయం నుండి 29 సౌలు మరణం తర్వాత అతని పెరుగుదల, అతని రాజ్యం, యెరూషలేమునకు మందసం తీసుకురాబడ్డం మరియు ఆలయం కోసం అతని ప్రణాళికలను ఇవన్నీ ఈ మొదటి దినవృత్తాంతాలు కవర్ చేస్తుందన్నమాట. కాబట్టి దీన్ని ఎజ్రా రాసినట్టుగా, ప్రవక్త ఎజ్రా రాసినట్టుగా చెప్తారు. లేకపోతే ద క్రానికల్ అని ఆపాదించబడింది అని చెప్పబడుతుంది. ఇందులో ఆలయం